సాయంత్రకాల సమయంలో మాతో పాటు కలిసి దేవుని ఆరాధించవలసిందిగా కోరుచున్నాం. కొద్ది నిమిషాలు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యం బట్టి ఆయన స్తుతించుకుందాం. కొద్ది నిమిషాలు నీ మనసును అటు ఇటు కాకుండా కేవలం దేవుని వైపే ఆనుకొని ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేళ్లకు అందరం కలిసి మనం దేవుని ఆరాధించుకుందాం. నీ హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్.
పగిలిన నా కుండను నీ యొద్దకు తెచ్చి బాగు కోరెదన్. హోసన్నా, హోసన్నా, యూదులరా. హోసన్నా, హోసన్నా, రారాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. Lord, we lift our hands and worship as we lift your holy name. Mahimaku pathruda, ghanatakku arhuda, nee naamam batti మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు ఎవ్వరు, నీలలేరు ఎవ్వరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు ఎవ్వరు, నీలలేరు ఎవ్వరు. You deserve the glory and the honor. Lord, we lift your hands and worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift your holy name. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. There is no one else like you. Hallelujah. Hallelujah.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు వర్షంలో మనం గడిపి ఉన్నాం కాబట్టి మనం కొద్ది 2-3 పాటలు పాడుతాం. దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. యేసయ్య వందనాలయ్య అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. మనం ఏమై ఉన్నామో ఆయన కృప వలన, ఆయన మహిమ వలన. కాబట్టి లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు కలిసి పాడి దేవుని స్తుతించవలసిందిగా కోరుచున్నాము. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. జీవగ్రంథములో నా పేరు ఉంచినందుకు వేలాది వందనాలయ్యా. నరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథములో నా పేరు ఉంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీవు నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. చెప్పలు సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. వరముల చేరగానే వెళ్ళేదా, వరముల చేరగానే వెళ్ళేదా. ఆనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుని కొనసాగెదా. నీ సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగెదా యేసునితో
బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే. క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగెదా సాగెదా యేసునితో జీవిత కాలమంతా, సాగెదా యేసునితో జీవిత కాలమంతా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు అనే పాట పాడుకుంటూ దయ్యం మహింపరుచుకుందాం. అందరికీ తెలిసిన పాటే. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. నీ పాడేదన్ కొనియాడేదన్, నీ పాడేదన్ కొనియాడేదన్, నీ పాడేదన్ కొనియాడేదన్. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను.
నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం కళ్ళు మూసుకున్నట్లయితే అప్రభులకు ప్రభు, రాజులకు రారాజు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అంటూ కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుందాం. మీరు కూడిన స్థలాల్లో 2 హస్తాలు పైకెత్తి మీకు వీలైతే మోకరించి ఎలాగైతే దావీదు దేవుని ఆరాధించాడో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ హృదయాంతరంగంలో తిరిగిన దేవుడు ఈరోజు నీ సమస్యలు ఏదైనా కానివచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, లోకస్తులు, బంధువులు, కుటుంబం నీ పరిస్థితి చూడకపోవచ్చు, కానీ పరమందున యేసయ్య మన హృదయాంతరంగంలో విన దేవుడు కనుక యేసయ్యను ఆరాధిద్దాం. ప్రభా సోలిపోవలదు మనసు ప్రభా, ఎన్ని కంట్లు ప్రభా తండ్రి, ఎన్ని ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టిన తండ్రి, నీ నామం ఘనమైనది యేసయ్య. నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చానని నీ వాక్యం సెలవిస్తుంది దేవా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా తండ్రి ఈ చిన్నపాటి ఆరాధన మీరు జ్ఞాపకం చేసుకుని దేవా. So
దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనస, సోలిపోవలదు. మన పూర్ణ హృదయంతో కలిసి పాడదాం. సోలిపోవలదు మనస, సోలిపోవలదు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కదా. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కదా. సోలిపోవలదు మనస, సోలిపోవలదు. శోధనలను జయించినచు, శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. నీ మనస్ఫూర్తిగా చెప్పుదాం. జీవకిరీటము మోయువేళ ఎంత సంతోషము. జీవకిరీటము మోయువేళ ఎంత సంతోషము. సోలిపోవలదు మనస, సోలిపోవలదు. సోలిపోవలదు మనస, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విరచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విరచిపోతాడా? మరొకసారి, నిన్ను గని పిలిచిన దేవుడు, నిన్ను గని పిలచిన దేవుడు విరచిపోతాడా? విశ్వసిస్తున్నాం. నిన్ను గని పిలచిన దేవుడు విరచిపోతాడా? సోలిపోవలదు మనస,
కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. స్తుతి పాడెదా నా యేసునా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నీ పాద సేవలో గడుపుటకై వరములతో అభిషేకించుము. నీ పాద సేవలో గడుపుటకై వరములతో అభిషేకించుము. కోటి కోటి కృతజ్ఞతలు. మా వందనాలు నీకే యేసయ్యా. నిజమైన రక్షకుడు నీవే ప్రభువా. అర్హత లేని మమ్మలను ప్రభువా నీ సన్నిధిలో అర్హులుగా మమ్మల్ని తయారు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామంటూ ఈ సాయంత్రకాల సమయంలో కొద్ది నిమిషాలు ఎవరు మౌనంగా ఉండకుండా కేవలం ఆయన నామాన్ని కనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. సమస్తము నీకు సాధ్యమే దేవా. రక్షకుడా నీకు వందనాలు. నీ ఆజ్ఞతోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసలోనే నీ మహిమ కొరకే నన్ను నీవు మల
తలచుకునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుకునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకే నన్ను సృజించితివే నీవే ఆశ నీవే ధ్యాస నీవే శ్వాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుకునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుకునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ ధ్యాసతోనే నీ మహిమ కొరకే నన్ను సృజించితివే నీవే ప్రాణం యేసయ్యా పూర్ణాత్మత యేసయ్యా నీ శక్తి బలముతో మమ్మల్ని నింపండి దేవా కేవలం నీ ఆత్మ సంచారం మా పట్ల మీరు జరిగించి మనం మేము కోరుచున్నాం తండ్రి ఓన్లీ యువర్ ప్రెజెన్స్ లార్డ్ నీ సంచారం యేసయ్యా నీ రక్తపు కవచము నాయనా హమునా నాగిన నీ దయ ఎంతో భ్రమస్థితి
పైకెత్తి పరిశుద్ధురానికి వందనాలు, సన్నిధిరానికి వందనాలు. అంతరంగములను సాధ్యపరచేవాడు నీవే తండ్రి. నాయన దేశంలో కమ్ముకొస్తున్న తని ప్రతి ఒక్క వైరస్ని మీరు నిర్మూలన చేయగలవాడు నీవే తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. సుందరుడు తండ్రి నాయన, నీకు వందనాలు. రాజులకు రారాజు వేసుకుంటున్నాం తండ్రి. ఎన్ని కంట్లు ప్రభువా, ఎన్ని ఇబ్బందులతో మా జీవితంలో చోటు చేసుకున్న తండ్రి నాయన, నీవు మమ్మల్ని పిలుచుకున్నావు కాబట్టి ప్రభువా, నీ నామాన్ని గణపరచడానికి దేవా, నీ నామాన్ని స్తుతించడానికి మేము మరొకసారి ప్రభా ఈ సెషన్ అంతటిని మీ చేతులు మంది అయితే ప్రభా లైవ్ ని వీక్షిస్తూ తండ్రి మాతో పాటు స్తుతిస్తున్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దేవా ఆశీర్వదించండి. ఇంకా బహుబలం కృపతో ప్రభా మీరు వారి కుటుంబాలకి దయచేయమని ప్రభా నేను తన తదుపరి సెషన్ వరకు ప్రభా మాతో మీరు ఉన్నట్టు దేవా మమ్మల్ని నడిపించండి. మా దేశానికి మా రాష్ట్రానికి ప్రభా తండ్రి నేను కవచాన్ని మీరు జ్ఞాపకం ఇచ్చేవని మీకు కోరుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, నడిపించండి దేవా. రానున్న దినాల్లో ప్రభా మెండైన కృపతో తన్ని మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకోవడానికి నన్ను మా సంఘంలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నేను కవచి నడిపించి సహాయం దయచేయని మీకు కోరుచు ఈ చిన్న ప్రార్థన ప్రభు, ఈ చిన్న ఆరాధన తండ్రి ఈ సన్నిధానంలో ఉంచుకోవాలని తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు. హల్లెలూయా. మరొకసారి మరి దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉండడానికి ఇంతవరకు మరి చక్కటి ఆరాధన ద్వారా మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మరి దేవుని యొక్క నామాన్ని స్తుతించుటకు మరి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ కృప జీవము కంటే ఉత్తమము. దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క ధన్యత ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరికి కూడా మనము దేవుని యందు విశ్వాసము కలిగి సాక్షాత్తు క్రీస్తు వలె ఉండుటకు మరి ఆయన యొక్క ధన్యత, ఆయన కృప. ఈరోజు మరి సాయంత్రకాల సమయంలో కొద్ది నిమిషాలు మరి ఆరాధన ఎక్కువ చేయించాలని ఆశపడి మరి కార్యాన్ని మరి లైవ్ని మరి ప్రేరేపణ ద్వారా మరి యొక్క లైవ్ని మరి నేను పెట్టడం జరిగింది. మీలో ఈరోజు ఒక్క 10 నిమిషాలు మీలో లోపము లేనివాడు ఆమె మీద రాయి వేయుడి. మీలో లోపము లేనివాడు. ఈరోజు ప్రత్యేక క్రైస్తవునికి కూడా ఒక ఛాలెంజ్. లోపము లేనివాడు రాయి వేయండి.
ఒక రాయి విసిరే ముందు ఆలోచన చేయండి. ఒకరిని ఒక మాట అనే ముందు మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా సరే మరి రకరకాల కార్యాలు. ఎందుకంటే కల్దీల ఊరు నుండి పిలిచిన అబ్రహాము కల్దీల ఊరు నుండి పిలిచినటువంటి అబ్రహాం, ఈరోజు అబ్రహాం యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, నమ్మకస్తులు తొలగిపోతున్నారు. నమ్మకస్తులు తొలగిపోతున్నారు. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. హల్లెలూయా. ఎవరిని పిలిచెను? వారిని నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. ఈరోజు వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. నమ్మకస్తులు తొలగిపోతున్నారు. నమ్మకస్తులు తొలగిపోతున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కటి మాట, కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు. జ్యేష్ఠుడు అనగా పెద్దవాడు. జ్యేష్ఠుడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకొనిన యాషావు ఈరోజు నిర్ణయించిన వారు ఆయన ఎరిగి ఉన్నాడు. నిర్ణయించిన వారిని, నీ మీద ఒక నిర్ణయం, ఈరోజు ఒక చిన్న మాట, ఆయన నీ పక్షమున ఒక నిర్ణయమును కలిగి ఉన్నాడు. ఒక నిర్ణయమును ఆయన తీసుకుంటున్నాడు. ఆ యొక్క నిర్ణయము ఈరోజు మనం గమనించాలి. ఏంటంటే నమ్మకముగా దేవుడు నీకు అప్పగించాడు ఒక మాట. నమ్మకమును నీ మీద పెట్టి భూమి మీద పెట్టాడు. నమ్మకముగా నువ్వు ఉంటావనే ఆయన నిన్ను రూపొందించాడు. నమ్మకముగా ఉంటావనే ఆయన నీ యొక్క జన్మకు ఆయన ఒక సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నమ్మకముగా ఉన్నటువంటి మనము, నమ్మకముగా జీవిస్తున్నటువంటి మనం ఆయన ఎరిగే ఇచ్చాడు. ఎరగకుండా ఇవ్వలే. ఎరిగే నీ కుటుంబానికి నిన్ను ఒక పెద్ద కుమార్తెగా, చిన్న కుమార్తెగా, పెద్ద కుమారుడిగా, చిన్న కుమారుడిగా ఆయన నిన్ను ఏర్పాటు చేశాడు. ఈరోజు ఏదో ఒక రాంగ్ వాయిస్తో నిన్ను ఎంపిక చేయలే. ఒక రాంగ్ థింకింగ్లో ఆయన నిన్ను ఎన్నిక చేయలేదు. ఇర్మియా గ్రంథములో చెప్పిన రీతిగా కుమ్మరి నువ్వు లేచి, అక్కడ అంటాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోమో అంటే, ఈరోజు కుమ్మరివాని చేతిలో మట్టి దొరికినప్పుడు వాడికి ఆలోచన వస్తుంది, రోజుకొకటి చేయాలని ఆలోచన వస్తుంది.
ఆ రోజుకొకటి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు వాడు చేస్తూ ఉంటాడు. దాన్ని వాడి ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. ఒకరోజు కుండ చేస్తాడు, ఒకరోజు కూజ చేస్తాడు, ఒకరోజు ఇంకేదో చేస్తాడు, ఒకరోజు ఇంకేదో చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ మన విషయం గమనించాలి. కానీ నిన్ను ఒక నిర్ణయం, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అంటే ఒక రోజు అంట కుమ్మరివాడు ఒక 3 రకాలైన పాత్రలను తయారు చేసి ఆ యొక్క పాత్రలలో కూజ ఒకటి, కొండ ఒకటి, దాక ఒకటి చేశాడంట. చేసి ఆ యొక్క మూడిటిని రోడ్డు మీద ఎండేసాడంట. వెండేస్తే అక్కడ ఏం జరిగిందంటే 3 మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. కొండ, కూజ, దాక. కొండ కూజతో దాకతో దాక అప్పుడు పేలటం మొదలెట్టిందంట. అందుకే అంటారేమో కదా, దాకలా పేలుతున్నావేంటి అని అంటారు చిన్నప్పుడు తల్లులు. మన తల్లులు అనేవారు. అంటే దాక కాముగా ఉండకుండా పేలటం మొదలెట్టిందంట. కొండను చూసి అన్నదంట, నిన్ను చూడు ఎంత చక్కగా అందముగా రౌండ్గా ఒక మంచి ఓపెన్ పెట్టి, ఒక మంచి ఓపెన్ టాప్ పెట్టి చక్కగా నిన్ను ఎంత చక్కగా మంచి డిజైన్స్తో నిన్ను కొండగా తయారు చేశాడు. నువ్వు పెళ్ళికి వెళ్తావు, పెళ్ళిళ్ళలో కనబడతావు, రంగులు వేయిస్తారు నీకు. పెళ్ళిళ్ళలో చక్కగా తెల్ల రంగు వేస్తారు, కలర్లో వేస్తారు. తర్వాత పండగల్లో కనబడతావు, తర్వాత ఇంకేదో తీర్థాల్లో కనబడతావు, అక్కడ కనబడతావు, ఇక్కడ కనబడతావు అని మొదట ఆ యొక్క కొండ మీద కొద్దిసేపు సనిగిందంట. తర్వాత కూజ మీద సనగడం మొదలెట్టిందంట. నేను చూడు ఎంత చక్కగా మంచి మూతి పెట్టాడు, నేను చూడు ఎంత చక్కగా మెడకాయ పెట్టాడు, ఎంత చక్కగా నీకు హ్యాండిల్ పెట్టాడు, ఎంత చక్కగా నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా బుజ్జిగా ఉన్నాను కొనుక్కొని వెళ్ళిపోతారు. ఎంత చక్కగా నిన్ను కట్టాడు చూసావా, ఎంత చక్కగా నిన్ను రౌండ్ చేశాడు చూసావా, ఎంత చక్కగా పట్టుకోవడానికి చూసాడా, నన్ను చూసావా, నా పేరే దాకా అన్నదంట. నా పేరే దాకా అన్నదంట. హల్లెలూయా. అయితే కాసేపటికి యజమానుడు వచ్చాడంట. ఏంటి మాట్లాడిన పడుతున్నాయి గుసగుసలు అని చెప్పి వచ్చాడంట. వచ్చి అన్నాడంట, ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అన్నది. అప్పుడు అన్నారండి, 2 కంప్లైంట్ చేశాయంట. ఈ కూజ కొండ కూడా కంప్లైంట్ దాకా ఊరిక పేలుతుంది అన్నాడంట. ఏమా ఏంటి అన్నావు సంగతి, ఏముంది, నువ్వంటే నీకు చాలా ఈర్ష ఎక్కువ, నీకు చాలా మొహమాటం ఎక్కువ, నీకు చాలా పగ ఎక్కువ, నీకు చాలా ద్వేషం ఎక్కువ, నీకు చాలా ఇది ఎక్కువ అది ఎక్కువ అని మాట్లాడడం మొదలెట్టిందంటే. ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టిందో వెంటనే నీకు ఎలాగుందా అని చెప్పి యజమానుడి మీద తిరగబడింది కనుక వెంటనే తీసుకొని వెళ్ళి ఏం చేశాడు యజమానుడు, దాన్ని ఆ దాకని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే తయారు చేసాడు దాని మీద పెట్టి ఒక కర్ర ఇచ్చుకొని ఒక దెబ్బ వేసిడంట. ఒక్క దెబ్బ వేసిన తర్వాత 4 ముక్కలు అయిపోయిందంట. 4 ముక్కలు చూసాడంట. మళ్ళీ దగ్గరికి చేసి ఇంకొక దెబ్బ వేసాడంట. 4 4 8 ముక్కలు అయిందంట. 8 8 16 అయిందంట. ఇంకా పేలుతుందంట. ఉన్న చిన్న జీవంలోనే మళ్ళీ దగ్గర చేసాడు, మొక్కలన్నీ దగ్గర చేసి ఇంకో దెబ్బ వేసాడంట. 16 16 32 మొక్కలైంది. ఈరోజు 32. నీ పేలాపన దేవుని మీద కాదు, మీద పేలుతూనే ఉంటావు. 32 ముక్కలైపోయినా సంఘాల మీద పేలుతూ ఉంటావు. 32 ముక్కలైనా పెద్దవాళ్ళ మీద పేలుతూ ఉంటావు. 32 ముక్కలైనా తల్లిదండ్రుల మీద పేలుతూ ఉంటావు. 32 ముక్కలైనా కుటుంబాల మీద పేలుతూ ఉంటావు. 32 ముక్కలైనా ఏమండి, చిన్నప్పుడు చిన్న కాలేజీల దగ్గర, స్కూల్ దగ్గర, దుంపల బడుల దగ్గర, చిన్న స్కూల్ దగ్గర ఒక చిన్న ఇది చూపించేవారు, టీవీ. అది చూడు, ఇది చూడు అని.
అంటే ఈరోజు చాలామంది ఎలాంటిదంటే 30 ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మనం గమనించాలి. మన జీవితాల్లో దేవుడు నిన్ను ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే దేవుడు తన యొక్క జీవితంలో మీలో లోపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి. దేవుడు ఏర్పరచుకున్నాడు. మరలా 8:29 ముందుగా ఎరిగినో వారు తమ కుమారునితో స్వారూప్యము. హల్లెలూయా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవునిని నిర్మించాడు. స్వరూపము గలవారగునట్లు ముందుగా. అంటే ఎవరి స్వరూపం కావాలి? తల్లి స్వరూపం బిడ్డలకు రావాలి, తండ్రి స్వరూపం బిడ్డలకు రావాలి. అలాగనే క్రీస్తు స్వరూపము సంఘానికి రావాలి. క్రీస్తు స్వరూపము క్రైస్తవ లోకమునకు రావాలి. క్రీస్తు స్వరూపము మనము ధరించాలి. క్రీస్తు స్వరూపము లేకుండా ఆరాధన చేస్తున్నావా? క్రీస్తు స్వరూపము లేకుండా దేవుని స్తుతిస్తున్నావా? క్రీస్తు స్వరూపము లేకుండా దేవుణ్ణి నీవు మహింపరుస్తున్నావా? క్రీస్తు స్వరూపము మనకు కావాలి. ఇక్కడ అన్నాడు, అంటే తండ్రి కుమారుని పంపించాడు. క్రీస్తు సారూప్యము, ఆ కుమారుడైన క్రీస్తు యొక్క సారూప్యము నీవు పొందడా నిన్ను ఏం చేశాడు తెలుసా? ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రాహాము కడుపులో అబ్రహాము గర్భములో ఇస్సాకును ఎన్నుకున్నట్లుగా ఇస్సాకు గర్భములో యాకోబును ఎన్నుకున్నట్లుగా నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడు. అలాగే నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. కారణం ఎందుకో నిల్తగా నీవు ప్రేమిల్చితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. అయ్యా అమ్మా, ఈరోజు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఈ లైవ్ చూస్తున్నా నిన్ను ఆయన ఎన్నుకున్నాడమ్మా. ఈ లాక్డౌన్ నిన్ను ఏమి చేయదు. ఆమేన్. ఈ లాక్డౌన్ మనల్ని ఏమి చేయదు. ఈ కరోనా ఏమి మనల్ని చేయదండి. ఈ వైరస్ ఏమి మనల్ని చేయదండి. ఎందుకంటే తన దేవుని నామమును ఎరిగిన ప్రజల మీదకి అది రాదు. ఇజ్రాయెల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపడు, వట్టిగా వాక్యం రాయలేదు. ఇజ్రాయెల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపడన్న వాక్యాన్ని ఏదో వట్టిగా రచించలేదు. ఎవరు? యాత్రలో ఉన్నటువంటి దావీదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు. ఈ కరోనాని దేవుడు కోకటి వేళ్లతో పెకిలించుతున్నాడు. వాతావరణముల మీద దేవుడు తన కాపుదలను, వాయుమండలాలు, చంద్రమండలాలు, సూర్యమండలాలు, మరి సమస్త మండలముల మీద, ఆయన భూమండలం మీద ఆయన తన కాపుదలను అనుగ్రహించబోతున్నాడు. బెదిరిపోకండి. అందరి వల్ల నువ్వు భయపడితే నువ్వు క్రైస్తవుడు కాదు. అందరి వల్ల భయపడిపోతే నువ్వు విశ్వాసవి కాదు. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిన్ను చూస్తున్నటువంటి ఆ యొక్క విధానం, ఆయన నిన్ను పరీక్షిస్తున్నటువంటి ఆ యొక్క విధానం బట్టి ఈరోజు ఆయన నిన్ను నిజముగా ఆయనను స్తుతించాలి. కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము ఏ విధముగా, అక్కడ అంటాడు ఇంకొక మాట,
అక్కడ అంటాడు 29లో సారూప్యము గలవారై ఇంకన్నాడు. ముందు 30 వచనంలో అంటాడు వారిని పిలిచాను. చాలు. ఏరి కోరి, ఒక్క మాట నేను సింపుల్గా చెప్తున్నాను, ఏరి కోరి దావీదుని దేవుడు నిర్ణయించాడు. అంతే, ఇంకో మాట లేదు. ఏరి కోరి దేవుడిని నిర్ణయించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మార్కు సువార్త మీ బైబిల్స్ ఉంటే తెరవండి. లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు చాలు. ఎందుకు నేను చదివించాను? 16, 13 చదవండి. ఇంటికి వెళ్ళి ఇంట్లో మీరు చూడండి. 10, 13, 16, 14 చదవండి. 16, 11 చదవండి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే యేసు పునరుత్థానం అయిపోయినా సరే వారు నమ్మలేకపోయారు. యేసు పునరుత్థానమైన వారు నమ్మలేకపోయారు. యేసు సజీవుడై ఉన్నా నమ్మలేకపోయారు. మోషేను దేవుడు ఏరి కోరి కొండ మీదకి తీసుకెళ్ళి మిద్యానులో ఉన్న ఇత్రో దగ్గర నుండి మండుచున్న ఆ యొక్క పొద దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దర్శించాడు. ఐగుప్తులో దర్శించవచ్చు కదా, ఇశ్రాయేలు దగ్గర దర్శించవచ్చు కదా, ఇశ్రాయేల్ దేశంలో దర్శించవచ్చు కదా, తల్లిదండ్రుల దగ్గర దర్శించవచ్చు కదా. అక్కడ దర్శించలేదు. పరిగెత్తించిన తర్వాత అక్కడికి ఇత్రో దగ్గరికి తీసుకెళ్ళి ఇత్రో దగ్గర గొర్రెల మందల్ని కాసి అక్కడి నుంచి కొండ మీద తీసుకెళ్ళి కొండ మీద దర్శించాడు. ఎవడు నమ్ముతాడు ఇప్పుడు? నమ్మడానికి ఏమైనా ఉందా? అసలు నమ్మడానికి ఏమైనా నమ్మశక్యమైనదా అని అడిగితే అందుకే అన్నాడు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా నేనేం చెప్పాలి అంటే, నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడనని చెప్పావు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నవాడు అనువాడమా, ఈ రాత్రి ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీతో అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీతో అంటున్నాడు, నీతో ఉన్నాడు. ఈ రాత్రి నీ కుటుంబంతో, మన సంఘాలతో, మన సంఘ కుటుంబాలతో, మన క్రైస్తవ కుటుంబాలతో, మన సంఘ పరిచర్యలతో, మన ప్రపంచంతో, మన దేవునితో, అలాగనే మన యొక్క క్రైస్తవ వేత్తలతో, సమస్తములతో కూడా, మన డాక్టర్స్తో, మన మెడికల్ డిపార్ట్మెంట్తో, సమస్త డిపార్ట్మెంట్స్తో ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను, నేను అనువాడను. హల్లెలూయా. దావీదుని అక్కడ ఇజ్రాయేల్ కొరకు మోషేను దేవుడు అక్కడ అలా నిర్ణయిస్తే, ఇక్కడ అంటాడు దావీదుని ఏరి కోరి దావీదుని ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు. 7 వచ్చారు, 6 వచ్చారు, 7వ కూడా తీసుకుంటాడు. లేదు బాబు, ఆడు పనికిమాలన్నాడు. ఆయన ఆడు పనికిమాలన్నాడు ప్రభు, ఆడు పనికిమాలన్నాడు, ఆడు పనికిరాడు. ఏమిటంటే ఈ 6 ఎందుకంటే ధైర్యవంతుడు, సాహసవంతుడు, శాస్త్రం తెలిసినవాడు, విద్యావంతుడు, వీళ్ళందరూ ఇందులో ఉన్నారు. ఆడికి ఏం లేదు, గొర్రెల కాపరి ఒక్కటే, ఆడి గొర్రెలు కాయటం ఒకటే. కానీ ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో వీరే అద్భుతముగా వాడబడ్డారు. షద్రకు మేషకు అబేద్నెగోలు సండే స్కూల్లో నేర్చుకున్న పాటలు అగ్నిగుండంలో పాడారు, తప్పించబడ్డారు. హల్లెలూయా. దానియేలు తన సండే స్కూల్లో యూత్ మీటింగ్లో నేర్చుకున్న దానియేలు కార్యాలు ఈరోజు సింహపు బోనులో చేశాడు. అందుకే ఈరోజు దానియేలు బయటపడ్డాడు. సింహాల బోనులో బయటపడినటువంటి వారు మనం కరోనా నుంచి బయటపడలేమా? ఆంత్రాక్స్ నుంచి భయపడలేమా? ఈ లోకములో ఎటువంటి వైరస్ వచ్చినా సరే నీవు బయటపడాలంటే నువ్వు దేవుని స్తుతించాలి, నీవు దేవుని ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించవలని. వీరు అద్భుతంగా వాడబడలేదా? నమ్మలేదా? వాళ్ళు నమ్మారు. వారు నమ్మారు. ఈరోజు నమ్మితే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని అన్నప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఈ రాత్రి లోపము కలిగిన వారిని నేను ఎంపిక చేయలేదు. మొట్టమొదటి చెప్పాను, మీలో లోపము లేనివాడు రాయి వేయండి. ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? లోపము కలిగిన వాణిని ఆయన ఎంపిక చేయలేదు. నీ తల్లి గర్భములో అనేకమైన 1,00,000 కోట్ల కణాలు నేలరాలిపోతున్నా
నీ ఒక్క కనుమని ఆయన ప్రేమించి దాన్ని పట్టుకున్నాడు. మామిడి పూత సంపూర్ణత కాదండి, మామిడి పిండి సంపూర్ణత కాదండి, మామిడి యవన దశలోకి వచ్చిన మామిడి కాయ సంపూర్ణత కాదండి. అది పండుగ మార్చబడి ఒకరి దాహము ఒకరి ఆహారము తీర్చినప్పుడే అది మామిడి యొక్క సంపూర్ణత. ఈరోజు 120 మంది మీదకి ఒకేసారి దేవుని ఆత్మ అగ్ని జ్వాల దిగింది. ఒకేసారి అందరూ చూడండి, అందరికీ ఇక్కడ ఉన్న మర్మం ఏంటంటే అందరికీ ఒకేసారి దిగడం అంటే ఏంటి తెలుసా? అందరూ ఒకే రకం అయిపోయారు, అంటే అందరూ ఏకాత్మ కలిగిపోయారు. ఈసారి దేవుని ఆత్మ పొందినప్పుడు మనం కొన్నిసార్లు అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఒకడు మామూలుగా ఉంటాడు, ఒకడు చప్పట్లు కొట్టుకుని దేవుని ఆరాధిస్తుంటాడు, ఒకడు భాషలు మాట్లాడుతుంటాడు, ఒకడు ప్రవచనం చెప్తుంటాడు, ఒకడు మరి చక్కగా కన్నీరు కార్చి దేవునిలా ఏడుస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ 120 మంది మీదకి ఒకేసారి దేవుని ఆత్మ దిగిందంటే కారణం ఏంటి తెలుసా? అందరి ఆత్మ ఒకటైపోయింది. అంటే ఒక కుటుంబంలో ఉన్న నలుగురు 4 తలంపులు, ఒక కుటుంబంలో ఉన్న నలుగురు 4 ఆలోచనలు, ఒక కుటుంబంలో నలుగురికి 4 తాపత్రయాలు. కానీ దేవుని వాక్యం ఈ రాత్రి ఏంటో తెలుసా? అందరూ ఒకే ఆత్మలోకి రావాలి, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన బండలోని నీరు త్రాగిరి. ఆత్మ సంబంధమైన బండలో నీళ్ళు ఆహారమును వారు భుజించిరి. కనుక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మిమ్మల్ని ఒక విషయాన్ని నీతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? అందరూ ఒకే దాంట్లోకి వస్తే దేశమును కదిలిస్తాం. అందరూ ఒకే ఆత్మలోనికి వస్తే, అన్ని సంఘాలు ఏకత్రాటి మీదకి వస్తే, అన్ని సంఘాలు, అన్ని కుటుంబాలు, అన్ని విశ్వాసులు, అందరూ సేవకులు ఒకే త్రాటి మీదకి వస్తే ఈరోజు ఈ కరోనా వైరస్ని నువ్వు బయటికి పారద్రోలుతావు. అందరూ ఒకే తాటి మీదకి రావాలి, అందరూ ఒకే ప్రార్థన. చూడండి, ఒక గ్రామానికి ఒక్కడుంటే చాలు ప్రార్థనాపరుడు, ఆ గ్రామాన్ని దేవుడు రక్షిస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సాధ్యం. లోతు అన్నాడు, ఒక్కడున్నా నేను రక్షిస్తాను, ఒక్కడున్నా నేను సుధముఖం రక్షిస్తాను. ఒక్కడు కూడా లేడే. ఇండియా దేశాన్ని రక్షించాలంటే గ్రామానికి ఒక్క ప్రార్థనాపరుడు, రాష్ట్రానికి ఒక ప్రార్థనాపరుడు, సిటీకి ఒక ప్రార్థనాపరుడు, ఒక గ్రేటర్కి ఒక ప్రార్థనాపరుడు, ఒక దేశానికి ఒక ప్రార్థనాపరుడు ఒక్కడుంటే చాలు. ఈరోజు ఆయన దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఆయన చేస్తాడు. ఈ రాత్రి అది నువ్వెందుకు కాకూడదు? అది మనమే ఎందుకు కాకూడదు? ఈ రాత్రి అది నువ్వెందుకు కాకూడదు? బైబిల్ని వ్యర్థంగా సమయం పోనివ్వకుండా కనీసం బైబిల్ని పూర్తి చేసే సమయం ఉందా? కనీసం పూర్తి చేయనవసరం లేదు. ఉదయం లేవగానే ఒక 5 అధ్యాయాలు, ఒక 5 చాప్టర్స్, 5 చాప్టర్స్ చదవగలవా? ఉదయం లెగ్గానే ఒక అరగంట ప్రార్థన చేయగలవా? ఈ లాక్డౌన్లో నిజంగా దేవుడు ఎంత మంచి సమయం ఇచ్చాడు, ఎంత మంచి సమయం ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను ఈ మాటలతో ఈ రాత్రి ఆయన మనలను దీవించునుగాక. పరిశుద్ధులైన తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి చెప్పబడిన మాటలు దీవించి ఆస్వాదించాను. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాట మీలో లోపం లేనివాడు మొదటి రాయి వేయండి. లోపము లేనివాడిగా మమ్మల్ని ఎంపిక చేసావు ప్రభువా. మా తల్లి గర్భంలో మమ్మల్ని ఎంపిక చేసావు లోపం లేనివారిగా. యేసయ్యా, ఈ రాత్రి ఇక చిన్న ఈ సబ్జెక్ట్ ద్వారా, ఈ చిన్న బైబిల్ స్టడీ ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు స్తుతులు స్తోత్రాలు. నీ నామానికి మహిమ చెల్లించుకోండి, నీ కార్యముని మీరు జరిగించండి. ఈ లైవ్ ద్వారా విన్న ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని కృపా దీవెన ఆశీర్వాదం దేశం మీదను, పట్టణాల మీదను, కుటుంబాల మీదను,
క్రైస్తవ కుటుంబాల మీదను, అలా మనకిచ్చిన ఫైతం మరి ఇవాంజలికల్ మినిస్ట్రీ సంఘాలన్నిటి మీదను, అలా మన విశ్వాసుల కుటుంబాల మీదను, ప్రతి కుటుంబాల మీదను, అలా మరి ముఖ్యంగా మరి దేశ పరిస్థితుల మీదను, వాతావరణముల మీదను, దేశం యొక్క ఎకానమీ మీదను, అలాగనే ట్రాన్స్పోర్ట్ మీదను, మెడికల్ డిపార్ట్మెంట్ మీదను, మరి నర్సెస్ మీదను, అలాగనే డాక్టర్స్ మీదను, పోలీస్ డిపార్ట్మెంట్ మీదను, ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగులందరి మీదను ఆయన రాకడ పర్యంతరము మరి ఆయన స్వస్థత, ఆయన క్షేమము, ఆయన కృప, ఆయన కనికరము ఈ కరోనా వైరస్ ఎవరి మీదకి కూడా సోకకుండా ఆయన క్షేమము భద్రత సదా తోడేయండి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ఇవి సంపూర్ణ జయము, వాది క్రియలు నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.